జనరల్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వారి వెటకారం వారి వ్యంగ్యం కూడా ఒకసారి చూద్దాం. कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. రవికుమార్ గారు, ఎస్పీ సాహెబ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ మాట్లాడింది చూశారు. అలాగే అదే భావజాలంతో ఉన్న మమతా బెనర్జీ గారు మాట్లాడింది చూశారు. ఇంకా ఆవిడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అల్లాకి కొషం అని చెప్పేసి బెంగాలీ యాసలో మరీ మాట్లాడింది ఆవిడ. సో మీకు మళ్ళీ చెప్తా, ఐ రీటరేట్, మీకు అంటే బీజేపీకి, మోడీకి మైనారిటీల హెచ్చరిక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కాశ్మీర్ అనేది మెడ పక్కన ఉండే ఒక నరం, అది కోసేసామంటే ప్రాణం పోద్ది. ఆ మెడ కోసే శక్తి మా దగ్గర ఉంది, ప్రాణం పోయేది భారత్కి. అండ్ వీళ్ళు ఉగ్రవాదులు కాదు, వీళ్ళందరంటే పొద్దున్నే 6 గంటలకు లేచి మనం పూలు జల్లి సాంబ్రాణి గడ్డలు వెలిగించి దండం పెట్టుకోవాలి వీళ్ళకి. మీరేమో విదేశాల్లో ఉంటారు, మీ హోంమంత్రి గారికి పట్టదు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గాలికి వదిలేశాడు ప్రభుత్వాన్ని. అక్కడ సెక్యూరిటీ, టూరిస్టులు ఉన్న చోట కామన్ సెక్యూరిటీ పెట్టాలన్న ఇంగితం లేని ప్రభుత్వం అక్కడ ఒకటి నడుస్తుంది. దానికి కాంగ్రెస్, మార్క్సిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మీరు అయిపోయిన తర్వాత హడావిడిగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ట్వీట్లన్నీ మీద సోషల్ మీడియాలో తిప్పేసుకొని అదేదో మీరొక్కళ్ళే దేశం కోసం పాటుపడుతున్నామని ఒక భ్రమని విపరీతంగా కల్పించేశారు. అండ్ మీకు ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్, రాత్రి తెలిసింది, ఇది ఫైండ్ అవుట్ చేసింది. ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ ఉన్నాయి. అందులో పట్టుబడిన 4గురిలో ఒకతను ఇండియన్ నేషనల్ అండ్ బ్రాటప్ బై, అక్కడ ట్రైన్డ్ బై ఐఎస్ఐ. చెప్పండి ఇప్పుడు మీ సమాధానం. ముందు మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. వాసు గారు, నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు తెలిసి అది ఎప్పటికీ కూడా నేను మాత్రం వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నా. కానీ జీవితాంతం దాన్ని నేను గుర్తుపెట్టుకుంటా. ఇది ఒక సంఘటన కాదు, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. అవన్నీ కూడా నా మధ్యలో ఎప్పటికీ కూడా తిరుగుతూనే ఉంటాయి. అట్లా ఉగ్రవాదానికి మతం లేదు, కానీ ఉగ్రవాదులందరూ కూడా అదే మతం నుంచి వస్తారన్నది ఎంత నిజమో, ఆ ఉగ్రవాదులందరూ కూడా చంపేది దేశంలో హిందువులనే చంపుతారనేది మాత్రం అది కూడా 100% నిజం. నేను దీనికి చాలా ఉదాహరణలు కూడా చెప్పగలుగుతాను. నిన్న జరిగినటువంటి కాల్పులు కావచ్చు, నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. కల్మాలు చదవండి, కల్మాలు చదవకపోతే చంపేశారు, ముస్లిం కదా నిర్ధారించుకొని చంపేశారు. అదేవిధంగా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఐడెంటిటీ కార్డులు అడిగి ఐడెంటిటీ కార్డులు తీసుకొని చెక్ చేసి మరి బుల్లెట్ కొట్టి చంపేశారు. దాని తర్వాత ఇదొక సంఘటనే కాదు, నిన్న మొన్న జరిగినటువంటి, మీరు బెంగాల్లో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా చూడండి, వక్ఫ్ చట్టం రద్దు పేరుతో నిరసనలు తెలియజేయడానికి వెళ్ళి హిందువుల ఇళ్లను కొల్లగొట్టి, హిందువులను చంపి, హిందువుల ఆస్తులను దోచుకొని, హిందువులను అక్కడి నుంచి పలాయనం చేసేటట్టుగా చేసి ఆ భారతదేశంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నా నేను. అంతకంటే ముందు చూడండి, అంతకంటే ముందు యూపీలో రామనవమికి ర్యాలీ తీస్తుంటే యువకులను కొట్టి చంపేశారు, ఆ జెండా లాక్కొని కొట్టి చంపేశారు. అదే యూపీలో రాముల వారి గుడిని, ఆంజనేయ స్వామి వారి గుడిని ఏ విధంగా ధ్వంసం చేశారో మీరు చూశారు. అదే కాదు, మీరు ఇక్కడ హైదరాబాద్ లో చూడండి, మొన్న ముత్యాలమ్మ గుడిని, అదే ఉగ్రవాది కదా, అదే మతం నుంచి వచ్చిన ఉగ్రవాది కదా, ముత్యాలమ్మ గుడిని ఏ విధంగా ధ్వంసం చేశాడో, ఎంతగా వాళ్ళు అవమానించాడో చూశారు. అంతకంటే ముందు చూడండి, వరంగల్లో పూజారిని హత్య చేశారు, అదే మతం నుంచి వచ్చాడు కదా తను కూడా.
వరంగల్లో పూజారిని రద్దు చేసి మళ్ళీ కూర్చోడు అని చెప్పేసి వాడికి పేరు పెట్టారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చూడండి, ఒక దళిత బిడ్డ ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని నడి రోడ్డు పైన నడికి చంపేశాడు. అదే మతం నుంచి వచ్చాడు ఆ ఉగ్రవాది కూడా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో జరిగినటువంటి అన్ని దాడుల్లో, హిందువుల పైన జరిగినటువంటి ప్రతి ఒక్క దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళే, ఆ మత ఉగ్రవాదం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది నేను చెప్పాను. ఒక్కసారి 90లోకి వెళ్దాం. కాశ్మీర్లో జరిగిందేంటి? కాశ్మీర్ పండిట్లని కూడా అక్కడ వాళ్ళని అమాయకాలు అనేటువంటి కాశ్మీర్ పండిట్లని వాళ్ళని చంపి మానభంగాలు చేసి వాళ్ళని గురి వేసి ఏ విధంగా అక్కడ నుంచి వాళ్ళని లక్షల మంది కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోయేట్టు చేశారో మీరు చూశారు. అంతేకాదు మీరు కేరళలో చూడండి, అంతేకాదు మీరు ఇక్కడ ఇటు పక్క పోతే మీరు రాజస్థాన్ లో చూడండి, పంజాబ్ లో చూడండి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఇన్ని సంఘటనలు హిందువుల పైనే ఆ మతం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులే. నేను మళ్ళీ ఉగ్రవాదులు అంటే కేవలం ఆయుధాలు పట్టుకున్న వాళ్ళే కాదు, ఆయుధాలు లేకుండా గుంపులుగా పందులాగా వచ్చి హిందువుల ఆస్తులను కొల్లగొట్టి హిందువులను చంపినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదే మతం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నా, 90వ దశకం అంతకు ముందు కూడా జరిగినాయి బాంబ్ బ్లాస్టులు, అంతకు ముందు కూడా జరిగినాయి అనేక రకాలైనటువంటి మారణ హోమాలు. మరి ఈ ముస్లిం సమాజం, ఈ మేధావులు, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ముస్లిం మేధావులు మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఎట్లా ఏ విధంగా ఈ డిసౌంట్ చేసుకున్నారు? ఎందుకు ఆగట్లేదు? మరి ఎందుకు తగ్గట్లేదు? 40-50 సంవత్సరాల చరిత్ర చెప్పానే ఇప్పటి వరకు. అంతకు ముందు వెళ్ళండి, స్వతంత్రానికి ముందు వెళ్ళండి, స్వతంత్రం తర్వాత కూడా వెళ్ళండి. అక్కడ చనిపోయింది హిందువులే కదండి, చంపింది ఒక మతం నుంచి వచ్చిన ఉగ్రవాదులే కదండి. మరి ఇన్ని దశాబ్దాలు పడుతుందా? మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఇన్ని దశాబ్దాలు పడుతుందా? చచ్చింది హిందువులు కాదు, గోడి మీడియా ఏ విధంగా ప్రజలను విభజిస్తుందో బషీర్ గారు ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మీరు ఆగండి. మీరు బోల్డ్ అని చెప్పారండి. యూ హావ్ నో ఆన్సర్ వెన్ దే హావ్ లింక్స్ విత్ హైదరాబాద్, దబీర్పురా అండ్ 2-3 కాలనీలు, సంతోష్ నగర్ కాలనీ, కిషన్ బాగ్. మీకు సౌండ్ లేదు అది చెప్తే. ఎక్కడ మీ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ ఓవైసీ? మా ఓవైసీకి మాకు సంబంధం లేదు. నిజమైన హిందూ సోదరులకు, తీవ్రవాదులైన ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధం లేదు, బీజేపీకి కూడా సంబంధం లేదు. ఇప్పుడు నిందితులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షించండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి. నేను కానీ మా తమ్ముడు ఫారెన్ షిప్లీ కానీ ఇంకోళ్ళు కానీ మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా? చర్య తీసుకోకూడదని అన్నామా? బిల్కిస్ బానుని రేప్ చేసిన వాళ్ళకి దండలేసి ఆయన మాట్లాడండి. మళ్ళీ ఇంకా మనకి సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. మీరు ఆగండి బషీర్ గారు, రవికుమార్ గారు అవగానే సాహెబ్ గారు మాట్లాడాలి. మీరు ఆగండి బషీర్ గారు, మీరు ఆగండి. ఆయన మాట్లాడండి. ఇంకా సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. వాసు గారు, నేను చదువుకున్న నేను పుట్టింది ముస్లిం ఏరియాలో అండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిం చాలా మంది ఉన్నారు. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో అప్పుడు పాత బస్తీలో ఎట్లయినా మంటలు జరిగితే ఉగ్రవాదులు వీళ్ళంతా ముస్లింలు, వీళ్ళంతా తుర్కోవాలని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్. తప్పట్లు అనకూడదు, ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదులు అంతా కూడా వాళ్ళంతా పిచ్చోళ్ళు, మతి లేని వాళ్ళు ఉంటారని చెప్పేసి అనేవాడిని. ఇప్పుడు కానీ పోయి ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా? ఈ దేశంలో ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఒకే పక్క నుంచి జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఒకే ధర్మాన్ని పాటించే వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ఇన్ని రోజుల నుంచి చూసి కూడా ఇప్పటికి కూడా మతం లేదు ఉగ్రవాదానికి అంటే చెప్పు తీసుకొని కొడతారు మమ్మల్ని. అర్థం చేసుకోండి బషీర్ గారు, అర్థం చేసుకోండి ఇంకా ప్యానెల్ మిత్రులందరూ కూడా. అదేవిధంగా నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, మీ టీవీ ద్వారా దేశ ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఉగ్రవాదానికి మతం ఉన్నది, అది ఒకే మతం నుంచి వస్తున్నారు. దాన్ని మనం ఆపాలి, ఏ విధంగా ఆపాలి అనేది ఆలోచించి భవిష్యత్తు భారతాన్ని దివ్యంగా భవ్యంగా మనం నిర్మించుకోవాలి. కానీ ఒకే మతం ఉండాలి,
భూమండలం నువ్వు పైన RSS లో చెప్తున్నారు. నేను చేరిన తర్వాత భారతదేశంలోనే పూర్తిగా కాదు, ఈ కుళ్ళిపోయావు ఉగ్రవాదం నువ్వు. అనేది ప్రపంచ నిన్ను దేశాలన్నిటికీ సంస్కరించాలి వ్యాప్తి ముందు. చెందింది. ఈ ఉగ్రవాదం అనేది అన్ని దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇదే ఇస్లాం మతం నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇదే విధంగా కొనసాగితే ఈ భూ ప్రపంచం పైన మానవత్వం అనేది నశించిపోతుంది. ఈ భూ ప్రపంచం పైన నాగరికత లేకుండా పోతుంది. ఈ భూ ప్రపంచం పైన మిగతా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా లేకుండా పోతారు. ఈ భూ ప్రపంచం పైన సాహెబ్ గారు చిన్నపిల్లలకు, మాట్లాడతారండి. టీడీపీ చిన్నపిల్లలకు, రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు మాట్లాడతారు. మీరందరూ కూడా మేధావులైతే ఆలోచించాలి.